ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తం 19 మంది ప్లేయర్లను కొనుగోలు చేసింది. వీరిలో స్టార్ ప్లేయర్లను ఆర్సీబీ ఫ్రాంచైజీ కొనలేదని ఆ జట్టు ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. స్టార్క్, బట్లర్, షమి, మిల్లర్, స్టోయినిస్, రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఆ జట్టులో కనిపించలేదు. దీంతో మరోసారి ఆర్సీబీ ఆక్షన్లో పొరపాటు చేసిందని సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వచ్చాయి. అయితే మెగా వేలంలో బెంగళూరు జట్టు ప్రదర్శనను టీమిండియా స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ప్రశంసించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్లపై దృష్టి పెట్టకుండా ఒక మంచి టీంను నిర్మించుకుంది. దీంతో ఆ జట్టు సమతుల్యంగా ఉంది అని ఆర్సీబీ జట్టుపై రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. 2025 ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ కెప్టెన్సీ చేయడం ఖాయమని, కోహ్లీ కాకుండా వేరే వారిని కెప్టెన్గా ఊహించలేకపోతున్నామని ఈ మాజీ స్పిన్నర్ అన్నాడు. కాగా ఐపీఎల్ మెగా వేలంలో అశ్విన్ను చెన్నై సూపర్ కింగ్స్ 9 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. చివరి 2 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున అశ్విన్ ఆడాడు. ఆర్సీబీ కొనుగోలు చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా: జోష్ హజిల్వుడ్ 12.50 కోట్లు, ఆస్ట్రేలియా బౌలర్. ఫిల్ సాల్ట్ 11.50 కోట్లు, జితేష్ శర్మ 11 కోట్లు, బ్యాట్స్మెన్. భువనేశ్వర్ కుమార్ 10.75 కోట్లు, బౌలర్. లియామ్ లివింగ్స్టోన్ 8.75 కోట్లు, ఇంగ్లాండ్ ఆల్రౌండర్. రసిక్ సలాం 6 కోట్లు, బౌలర్. కృణాల్ పాండ్యా 5.75 కోట్లు, ఆల్రౌండర్. టిమ్ డేవిడ్ 3 కోట్లు, ఆస్ట్రేలియా ఆల్రౌండర్. సుయాష్ శర్మ 2.60 కోట్లు, బౌలర్. జాకాబ్ బెతేల్ 2.60 కోట్లు, ఇంగ్లాండ్ ఆల్రౌండర్. దేవదత్ పడికల్ 2 కోట్లు, బ్యాట్స్మెన్. నువాన్ తుషారా 1.60 కోట్లు, శ్రీలంక బౌలర్. రోమారియో షెపార్డ్ 1.50 కోట్లు, వెస్టిండీస్ ఆల్రౌండర్. స్వప్నిల్ సింగ్ 50 లక్షలు, ఆల్రౌండర్. స్వస్తిక్ చికారా 30 లక్షలు, బ్యాట్స్మెన్. మనోజ్ బండాగే 30 లక్షలు, ఆల్రౌండర్. మోహిత్ రతి 30 లక్షలు, బౌలర్. అభినందన్ సింగ్ 30 లక్షలు, బౌలర్. లుంగి ఎంగిడి 1 కోటి రూపాయలు, దక్షిణాఫ్రికా బౌలర్. ఆర్సీబీ రిటైన్ లిస్ట్: విరాట్ కోహ్లీ 21 కోట్లు, బ్యాట్స్మెన్. రజిత్ పటిదార్ 11 కోట్లు, బ్యాట్స్మెన్. యాష్ దయల్ 5 కోట్లు, బౌలర్.